విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని శారదా కళాశాల వద్ద ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు రథయాత్రలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగన్నాథ స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే బోండా ఉమా ఆకాంక్షించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో శారదా కళాశాల వద్ద ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం 2026 భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవార్ల దివ్య దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు రథయాత్రలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథాన్ని లాగి భక్తులతో కలిసి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం నిర్వహించిన సంకీర్తనలు, భజనలు, కూచిపూడి, భరతనాట్యం, కోలాటం ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రథంపై ఆసీనులైన జగన్నాథ స్వామికి భక్తులు భక్తి శ్రద్ధలతో హారతులు సమర్పించారు. ఈ రథయాత్రలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, హరే కృష్ణ భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త జనులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్నాథ స్వామి కృపకు పాత్రులయ్యారు. విజయవాడ పారవస్యంతో మార్మోగగా ఆధ్యాత్మిక వాతావరణంలో రథయాత్ర విజయవంతంగా ముగిసింది. ఇక్కడ నిర్వహించుకోవడం మనందరి అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వైకుంఠపురంలో మన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం గతంలో ఎప్పుడూ లేదు, మనం ఎప్పుడు చేయలా. ఈసారి మాత్రం మన పెద్దలు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా పెద్ద వీక్షించాల్సిన పరిస్థితి వచ్చేది. అలాంటిది ఇక్కడికే తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం. ఇప్పుడు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో మన సెంట్రల్ నియోజకవర్గంలో శివరామ క్షేత్రము ముందు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే ఆ స్వామివారి ఆశీస్సులతో, జగన్నాథ స్వామివారి ఆశీస్సులతో మనకందరికీ కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉందని కూడా మత కార్యక్రమాలు అలాగే ఇతర మతాలని కూడా గౌరవిస్తూ వాళ్ళ కార్యక్రమాలు ఖచ్చితంగా చేయటంలో అన్ని రకాలుగా కూడా సహకరిస్తాం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈరోజు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఇక్కడ ప్రారంభించుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఒక 4 రోజుల కిందట మనకు పూరిలో కొన్ని లక్షల మంది అక్కడ ఆ జగన్నాథుని చూడటానికి రావడం జరిగింది. ఆ తొక్కిసలాట్లో కూడా చిన్న అపశృతి కూడా జరిగింది. అయినా కూడా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా కొత్త కొయ్యతో సముద్రంలో నానబెట్టి ఆ చెక్కలతో రథాన్ని తయారు చేసి ఆ దేవుడి విగ్రహాలను కూడా తయారు చేసి అక్కడ ఊనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గత 4 రోజుల నుంచి కూడా ఈ రథయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ రష్యా, ఎక్కడ అమెరికా, న్యూయార్క్, మరి టైమ్ స్క్వేర్లో కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్, ఇండియాలో అన్ని చోట్ల కూడా మరి ఈ యొక్క ప్రభుపాదుల వారు ఏదైతే ప్రవేశపెట్టారో పేదవాడి దగ్గరికి ఆ జగన్నాథుడిని తీసుకువెళ్ళాలి, అందరూ కూడా పూరి కూడా వెళ్ళలేరు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఇస్కాన్ మరి లేదా అక్షయ పాత్ర కానీ మన రామ్మూరారి గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క రథయాత్రను చేపట్టడం అదృష్టంతో కూడుకున్నటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు మరి అన్నిటికంటే ఒక గొప్ప విషయం, ఇప్పుడే భగవద్గీత ఇవ్వడం జరిగింది. మన అందరం కూడా స్మృత ప్రజ్ఞతో ఉండాలి. శ్రీకృష్ణులాగా శ్రీకృష్ణుడు తిట్టినా ఒకే రకంగా తీసుకుంటాడు, పొగిడినా ఒకే రకంగా తీసుకుంటాడు. 718 శ్లోకాలు ఉన్నటువంటి ఆ భగవద్గీతని 5150 సంవత్సరాల కింద మనకు అందిస్తే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా మిగతా దేశాల్లో ఎక్కువగా అనుసరిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మన పిల్లలకి మార్కులు, గ్రేడ్లు, మరి అదేవిధంగా ర్యాంకులు గొడవతో పిల్లలు ఒత్తిడి గురి చేస్తా ఉన్నాయి. ఇవాళ కూడా చూశాను, ఒక పాపకి నీట్ రాలేదని చెప్పి ఆత్మహత్య చేసుకుందని. మీ మనస్సు తేలికైపోతుంది. శివుడా, కేశవుడా, శాక్తేయమా, శైవమా, గురు సన్నిధానమా, ఇవన్నిటికీ అతీతమైనదే శ్రీకృష్ణుని యొక్క సన్నిధి, పెన్నిధి. గోకులంలో గోవింద్జీ సునియే మీరు వినాలా, శ్రీకృష్ణుడు గోకులంలో గోపికలతో ఆడుకుంటున్నప్పుడు ఒక గోపిక
ఓ కడవ నీళ్లతోటి నీళ్లు పైకెత్తుతూ, యామయ్య కృష్ణ గోవింద, ఈ కడవ తీసి నా నెత్తి మీద పెట్టవయ్యా అని అడిగింది. నేను పెట్టను అని నవ్వుతూ ఆయన ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడున్న గోపికలు, మనలాంటి భక్తులందరూ కూడా గోవర్ధనగిరెక్కావు, ఎత్తావు, అదన్నావు, ఇదన్నావు, కనీసం కడవెత్తలేదు, ఏంటయ్యా నువ్వు అనుకుని నవ్వుకుంటే శ్రీకృష్ణుడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గోపిక కడవ మోసుకుంటూ 2 కిలోమీటర్లు నడిచి తన ఇంటికి వెళ్ళేసరికి కృష్ణుడు ఆ గోపిక ఇంటి ముందు నుంచుని ఆవిడ కడవను తీసి కింద పెట్టాడు. కింద పెడితే అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న గోపికలందరూ అడిగారు, ఏమయ్య కడవెత్తమంటే ఎత్తలేదు కానీ దించడానికి వచ్చావా అంటే, అప్పుడు కృష్ణుడు అన్నాడు, నేను మీ బరువులు ఎత్తడానికి రాలేదు, మీ బరువులు దించడానికి వచ్చాను అని. అందుకని శ్రీకృష్ణుడు ఇందాక నాగభూషణం బ్రదర్ చెప్పినట్టుగా మారనివాడు. ఈ దృశ్యం ప్రతి దృశ్యం చలనం, ప్రతిదీ మారుతూ ఉంటుంది. మనకి చిన్ననాటి నుంచి ఏ వయసు వారికైనా కూడా అతి దగ్గరగా మనసు స్పందించేది విశిష్టమైన కృష్ణుని భక్తులుగా ఈ రోజున మన అందరం కూడా తలుస్తున్నామంటే దానికి కారణం ప్రతి ఇంటిలో కూడా మరి కన్నయ్య అని, అది మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా అనని తల్లి ఎవరైనా ఉంటుందా మీరు చెప్పండి. మరి అటువంటిది ప్రతి ఒక్కరం కూడా ఆ కృష్ణయ్యని మన బిడ్డలో చూసుకుంటాం. అదేవిధంగా నందనవనంలో ఇప్పుడే చెప్పారు, గోపికలతో ఉన్నప్పుడు ఒక వయసులో కృష్ణుడిగా ఆరాధిస్తారు గోపికలుగా. అదేవిధంగా ఒక కుచేలుడు ఆ రోజున అటుకులు ఇచ్చినప్పుడు ఎంత భక్తి భావంతో గౌరవ భావంతో తీసుకున్నారో ఆ స్నేహం గుర్తొస్తే ఆ కృష్ణయ్య గుర్తొస్తారు. ఆ విధంగా ఎన్నో విశిష్టమైన గుణాలు. అంతేకాకుండా ఒక కారాగారంలో జన్మించి దేవకి వసుదేవుల పంట అయిన మరి కృష్ణయ్య ఎన్ని కష్టాలు పడి ఇవాళ కృష్ణుడిగా ఒక గురువుగా మనందరికీ కూడా ఆదర్శంగా ఈ పొజిషన్లో ఉన్నారని అంటే దానికి కారణం ఈ రోజున యువత ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా ఆత్మహత్యలు చేసుకోవటం. వీటన్నింటి నుంచి బయటపడాలి అంటే దానికి మార్గం భగవద్గీత. మనం ఒక భగవద్గీత చదివితే దానిలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల నుంచి ఈది బయటికి వచ్చి మనం ఒక మానవ జన్మ ఎత్తినందుకు మరి మనం సాకారం చేసుకోవాలంటే ఆ భగవద్గీతలోనే ఉంది. ముఖ్యంగా ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బుడమేరు డ్రైన్లో ఈతకు వెళ్లి 2 యువకులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు 2వ రోజు కొనసాగుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం గల్లంతైన వారిని విశాఖపట్నం జిల్లా ములగడ మండలం చీలాంతలోయ గ్రామానికి చెందిన ఎలుగుబంటి వాసు, కృష్ణారావుగా గుర్తించారు. వీరిద్దరూ విజయవాడ సమీపంలో చార్మినార్ సమీపంలో ఉద్యోగులు. 4 సహచరులు కలిసి కొండపల్లి సమీపంలో బుడమేరు డ్రైన్లో ఈతకు దిగారు. 2 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే వాసు, కృష్ణారావు మాత్రం నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి డ్రైన్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గల్లంతైన 2 ఆచూకీ కోసం అధికారులు నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ జీకొండూరులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్థానికులు తమ సమస్యలపై అధికారులకు, ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందజేశారు. గ్రామీణాభివృద్ధికి పలు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
జీకొండూరు నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే రహదారులను అభివృద్ధి పరుస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. జీకొండూరులో శ్మశాన వాటికకు వెళ్లేందుకు పులివాగుపై వంతెన నిర్మాణానికి 65 లక్షలతో ప్రతిపాదనను పంపించినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఎల్ఓసి పత్రాలను లబ్ధిదారులకు ఈ సందర్భంగా అందజేశారు. ప్రజల వద్దకే పాలనను తీసుకురావడంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ వారంలో ఒకరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ గత 13 ఏళ్లుగా నిరంతరాయంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్న ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. సమాజ సేవలో దివంగత రెవరెండ్ కొమ్మ ఆండ్రూస్ సౌభాగ్య కుమార్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని నిర్వాహకులను అభినందిస్తూ వారు ఆకాంక్షించారు. ప్రైజర్పేట తెలుగు బాప్టిస్టు చర్చ్ సంఘ కాపరిగా దాదాపు 3 దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించిన దివంగత రెవరెండ్ కొమ్మ ఆండ్రూస్ సౌభాగ్య కుమార్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పాస్టర్ రెవరెండ్ కొమ్మ నిక్సన్ ఆండ్రూస్, అనూష నిక్సన్ ఆధ్వర్యంలో ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మెగా మెడికల్ క్యాంపుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, మత పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ వైద్యం, గుండె సంబంధిత పరీక్షలు, మధుమేహం, రక్తపోటు, నేత్ర పరీక్షలు, మహిళల ఆరోగ్య పరీక్షలు తదితర వైద్య సేవలను అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణపై వైద్యులు విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆరోగ్య సేవలను చేరువ చేయడం గొప్ప సేవని అన్నారు. గత 13 సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ సేవా భాగం ఆదర్శనీయమని కొనియాడారు. దివంగత రెవరెండ్ కొమ్మ ఆండ్రూస్ చేసిన సేవా మార్గాన్ని ఆయన కుటుంబ సభ్యులు అదే నిబద్ధతతో కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ, మతానికి అతీతంగా మానవత్వాన్ని చాటి చెప్పే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం నిజమైన సామాజిక సేవని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం పాస్టర్ రెవరెండ్ కొమ్మ నిక్సన్ ఆండ్రూస్, అనూష నిక్సన్ తమ సంఘం ప్రజలకు కోసం ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ మెగా మెడికల్ క్యాంపులో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు అందరి సహకారంతో కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వైద్యులు, సంఘం నాయకులు సైతం ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ చేస్తున్న సేవలను అభినందించారు. శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు స్థానికులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ రెడ్డిబోయిన మోజేష్, సెక్రటరీ బూదాల విక్టర్ జోసెఫ్, ట్రెజరర్ కిషోర్ కుమార్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, జాయింట్ ట్రెజరర్ వినుకొండ కార్తీక్ పాల్గొన్నారు. మన ఏదైతే చర్చి పెద్దలు ఆండ్రూస్ గారు మహిమా ప్రవేశం చేసిన రోజు సందర్భంగా వారి పాస్టర్ గారైన వారి కుమారులు, వారి అనూష మేడం గారు, వారి కోడలు గారు, అదేవిధంగా చర్చి పెద్దలు, అదేవిధంగా కమిటీ సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, అందరూ కూడా స్థానికంగా ఉన్న అందరూ కలిసి ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ని ప్రారంభించి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని అయ్యగారైన ఆండ్రూస్ గారు ఇక్కడ అందరికీ కూడా ఒక పెద్ద మనిషిలాగా ఉండి అందరికీ కూడా మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఆరోగ్యంలో కావచ్చు, చదువులో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు భాగస్వామైన వ్యక్తి. వారిని ఎవరు కూడా ఇక్కడ మర్చిపోయే పరిస్థితి కాదు. వారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆశయాల్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పాస్టర్ గారు, పాస్టర్ గారు, అదేవిధంగా సంఘ పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ ద్వారా ఈరోజు మన పైజర్పేటలోన
మెడికల్ క్యాంపు, ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం జరిగింది. ఫాదర్ గారు అలాగే మేడం అనుష గారు ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో పైజర్పేట కానీ లేకపోతే మన చిట్టినగర్ సెంటర్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లోన ఎవరైనా కానీ ఈ మెడికల్ క్యాంప్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకి తెలుసు ఆరోగ్యశ్రీ కూడా అందుబాటులో లేకుండా ఉంది. ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంపులు పూర్తి స్థాయిలో మనం వినియోగించుకొని ఈరోజు ఏ రకంగా మరణాలు సంభవిస్తున్నాయన్నది మనం చెప్పలేకపోతున్నాము. ప్రతి ఒక్కరూ కంపల్సరిగా 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో వాళ్ళ స్థితిగతులను బట్టి బాడీ టెస్ట్లు అన్నది కంపల్సరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు 30 ఏళ్ల వయసు దగ్గర నుంచి ఎందుకు మరణిస్తున్నారు, దేనికి మరణిస్తున్నారు, ఎందుకు హార్ట్ అటాక్లు వస్తున్నాయో, ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోన ఇలాంటి మెడికల్ క్యాంపుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని చర్చ్ పాస్టర్ అయినటువంటి నిక్సన్ ఆండ్రూస్ గారు, అలాగే పాస్టర్ అయినటువంటి డాక్టర్ అనుష గారు ఒక మంచి చక్కటి కార్యక్రమం ఈరోజు ఒక చర్చ్ ప్రాంగణంలో మెడికల్ క్యాంప్ ద్వారా అనేక డాక్టర్ స్పెషాలిటీస్ని పిలిపించి ఇక్కడ ఉంటున్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి మంచి వైద్య అందించాలని వారి చికిత్స కోసం ఇక్కడ దాదాపు ఒక 10 మంది డాక్టర్స్తో కార్డియాలజీ, ఐ స్పెషలిస్ట్, అలాగే న్యూరో స్పెషలిస్ట్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇక్కడ కార్యక్రమం చేసే ద్వారా ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది డయాగ్నోస్టిక్ చేయడం ద్వారా వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేమందరూ కూడా పాస్టర్ గారికి అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రైజర్పేట లాంటి వెనకబడిన ప్రాంతం మనందరికీ తెలుసు. పాస్టర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో మార్పు తీసుకురావాలని చెప్పి ఆ కుటుంబంలో నుంచి వచ్చిన నిక్సన్ ఆండ్రూస్ గారు అలాగే డాక్టర్ అనుష గారు కూడా ఒక PhD సాధించి ప్రజల కోసం ఏదో ఒక సమాజం కోసం మనం మంచి చేయాలని చెప్పి ఒక మార్పు తీసుకురావాలని చెప్పి అహర్నిశలు కృషి చేసి ఈరోజు చక్కటి భవనాన్ని ఇక్కడ కూడా చర్చ్గా ఏర్పాటు చేసుకుంటంతో పాటు యేసుక్రీస్తు ప్రభువారి పునినామంలో అందరికీ వందనాలండి. మరి నా పేరు కొమ్ము నిక్సన్ ఆండ్రూస్. ఇక్కడ ఫ్రైజర్పేట చిట్టినగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్గా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున మరి ఇక్కడ మా ఒక స్థలంలో హెల్త్ క్యాంప్ జరిగించుకోవటానికి ఆలోచన కలిగి ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ తరపున ఒక హెల్త్ క్యాంప్ ప్రారంభించామండి. ఆండ్రూస్ గారు మా నాన్నగారు ఇదే చర్చిలో 30 సంవత్సరాలు పనిచేసి సేవ చేశారు. వారి జ్ఞాపకార్థం ఈరోజు వారు చనిపోయిన రోజు వారి జ్ఞాపకార్థంగా మరి ఈ ప్రాంతపు ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరము నిర్వహించాలని ఆలోచన కలిగిండి ఈ ఉచిత శిబిరాన్ని ప్రారంభించాము. అన్ని సమస్యలు, కంటి సమస్యలు, మోకాళ్ళ సమస్యలు, ఆడవారి సమస్యలు, చిన్నపిల్లల సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, ఇంకా సాధారణమైన సమస్యలన్నిటిని మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి జరిగింది. సో అనేక మంది డాక్టర్లు, రాజకీయ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటున్నాం. దాదాపు 500 నుంచి 700 మంది వరకు క్యాంప్లో చూయించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈసారి కొంతమంది స్పెషలిస్ట్ని మనము మల్లిపూడి హాస్పిటల్ నుంచి, అదేవిధంగా సింగరి హాస్పిటల్ ENT నుండి, శ్రీకర హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ అక్కడ నుండి, అంతేకాకుండా ఇక్కడ కేశవ క్లినిక్ నుంచి ఇట్లాగా మనము కొంతమంది మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్స్ని మనం పిలిపించామండి. సో ఇక్కడ BP, షుగరు, దాంతోపాటు ఎముకల టెస్ట్ ఒకటి మనం పెట్టాము, వినికిడి మెషిన్స్, ENTకి సంబంధించి, తర్వాత కంటికి సంబంధించి మనము టెస్ట్లు అన్నీ చేపిస్తున్నాము. దానికి సంబంధించిన స్పెట్స్, తర్వాత ఆపరేషన్స్ అలాంటివన్నీ కూడా మనం చేయిస్తూ ఉంటాము. సో చాలామంది రాజకీయ నాయకులు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విజిట్ చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా డాక్టర్స్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఏమీ ఆశించకుండా మా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సర్వీసెస్ని మాకు ప్రొవైడ్ చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.